ఐపీఎల్ పుణ్యమా అని ఫ్యాన్స్ కు ఫుల్ టైం పాస్ పోండ్రి. టీవీ ముంగట కూసున్నారా అంటే 3-4 గంటలు పురుసత్తు. 6లు 4లు కొడుతుంటే చూసుకుంటా సప్పట్లు, వికెట్లు పడిపోతే కీకలు. టీవీల ముంగట కూకొని చూస్తేనే గిట్లుంటే ఇక స్టేడియానికి పోయి చూస్తే ఇంకెట్లుండాలి. కండ్ల ముంగటనే తో పాటగా లాడుతుంటే మనోళ్ళ ఆనందం అలుగు వారుతుందబ్బా. రాత్రి మైదానం దాకా పోయినా చాలా మంది నారాజైనరు ఆన చేయబట్టుకే. సర్కార్ బడిల పోరలతోటి క్రికెట్ ఆడుతున్నది ఎవరనుకుంటున్నారు? సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పేపర్ పాట్ కమిన్స్ కర్మంగట్ల పోయి స్కూల్ కు పోయి పిల్లలతోటి ముచ్చట పెట్టి ఇట్లా ఖుషి చేసిండు. అంతతో పాటగాంతో ఆడుతున్నామని పోరలది ఒక మురిపం కాదు పో. ఏ ముచ్చట ఇట్లుంటే రాత్రి ఆన ఏవటికి ఉపల్ స్టేడియం లో మ్యాచ్ క్యాన్సల్ అయ్యింది. ఆన పడుతున్న ఆట చూస్తానికి 1000 మంది వచ్చారు ఫ్యాన్స్. వర్షంలో నాని మరి మ్యాచ్ వస్తాం. వర్షాన్ని ఆపలేము, సన్ రైజర్స్ ని ఆపలేము. 2 అవర్స్ కాదు 20 అవర్స్ అయినా మ్యాచ్ కోసం వెయిట్ చేస్తాం. మినిమం ఆఫ్ 10 అవర్స్ జరిగినా కూడా అందరూ సంతోషిస్తారు. 20 ఓవర్లు కాకుండా 10 ఓవర్లు అన్న పెడతారు, 5 ఓవర్లు అన్న ఆడతారు అని రాత్రి దాకా ఎయిటింగ్ చేసిన టాస్ కూడా ఇయ్యలే. మైదానం మొత్తం బురద అయిందని మొత్తం రద్దు చేసిండ్రు. 1000 పెట్టి టికెట్ సంపాదించినా చూడకపోతామని అభిమానులు ఫీల్ అవుతుండే వరకు ఎవరి పైసలకు వాపస్ ఇస్తామని ముంగట్టుకొచ్చింది సన్ రైజర్స్ మేనేజ్మెంట్. కాకుండా జిఎస్టీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులు పట్టుకొని తతిమే వస్తాయి. కానీ వాళ్ళు ఆడింది లేదు, వీళ్ళు చూసింది లేదు. ఇక ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎక్కడదో. ఫ్యాన్స్ ఖుషి అయ్యే ముచ్చటేందంటే హైదరాబాద్ టీం ఫ్లై ఆఫ్ కు పోయి 3వ ర్యాంకులు ఉంది.